హలో ఎవ్రీవన్, ఈరోజైతే మేము కోటి దీపోత్సవానికి వెళ్ళాము. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్, లోపలికైతే వెళ్ళడం జరిగింది. ఈ కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ వారు గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. సో ఫైనల్గా మేమైతే లోపలికి వచ్చేసాము. సో లోపల అయితే దీపారాధన చేయడానికి టేబుల్స్ అయితే అన్నీ ఏర్పాటు చేశారు. సో ఇక్కడైతే పూజకు కావలసిన ప్రమిదలు, పువ్వులు ముందుగానే ఇస్తారు. తర్వాత రిమైనింగ్ సామాగ్రి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మాకైతే ముందు టేబుల్ దొరికే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే మేము లేటుగా వచ్చాము. లోపలికి వెళ్ళాక ఆ సెట్టింగ్, ఆ శివుడిని చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అనుభూతిని అయితే మాటల్లో అస్సలు చెప్పలేను. సో ఇక్కడ మనం చూసినట్లయితే శివలింగానికి అభిషేకం జరుగుతుంది. మేము రావడం లేట్ అయింది కాబట్టి మేమైతే ఈ టేబుల్ని చూస్ చేసుకున్నాము. ఎందుకంటే మాకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ ప్లేసెస్ని ఆక్యుపై చేసుకున్నారు. సో మొదటి రోజు వెళ్ళాం కాబట్టి శివలింగాన్ని ఇలా బంతిపూలతో అయితే అందంగా అలంకరించాము. ముందుగా అయితే ప్రమిదలు, బంతిపూలతో ఇలా అయితే అందంగా రెడీ చేసాము. సో ఫైనలీ అయితే ఓం స్వస్తి గుర్తులతో శివలింగం చుట్టూ అందంగా అలంకరించాం. దీపాలు మరింత అందంగా కనబడడానికి ఇలా బంతిపూలతో డెకరేట్ చేశాను. కోటి దీపోత్సవానికి మొదటి రోజు వెళ్ళడం వలన దీపాల అలంకరణ మొత్తం మేమే చేసుకున్నాము. నెక్స్ట్ డే వెళ్ళిన వాళ్ళు మేమేమైతే అలంకరించామో వాటిలోనే దీపాలు వెలిగిస్తారు. మీరు వెళ్ళాలనుకునే వారైతే ఫ్రీ పాస్లో వెళ్ళండి. విఐపి పాస్లో అయితే ఎంత ఫ్రీగా ఉండదు, కూర్చోడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫైనల్గా పబ్లిక్ అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు. బంతిపూలతో అయితే ఇలా రెడీ చేసాము. మా పాప నేనైతే బంతిపూలతో శివలింగాన్ని అందంగా అలంకరించాము. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాడు. పబ్లిక్ చూడండి ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందరూ. లేటుగా వచ్చిన వాళ్ళకైతే వెనకాల ప్లేస్ దొరకడం చాలా కష్టము. దీపారాధన చేయడానికైతే ఇబ్బందిగా ఉంటుంది. చూడండి అందరూ. మీరు వెళ్ళాలనుకునేవారు బిఫోర్ 5:30 లోపే వెళ్ళండి. అలా అయితే ముందు కూర్చోడానికి టేబుల్స్ దొరుకుతాయి. ముందు నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది. మాతో పాటు మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల రావడానికి లేట్ అయింది. మేము కోటి దీపోత్సవానికి ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. అన్ని పుణ్యక్షేత్రాల్లో జరిగే పూజలు, కార్యక్రమాలు ఈ 15 రోజులు కోటి దీపోత్సవంలో జరిపిస్తారు. మేము వెళ్ళిన మొదటి రోజు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కళ్యాణము, కోటి మల్లెల అర్చన జరిగింది. చిన్నపిల్లలు ఉన్నవారు స్నాక్స్, వాటర్ తీసుకెళ్ళండి. వయసులో పెద్దవారైతే కూర్చోవడానికి చిన్న చైర్స్ తీసుకెళ్ళండి. 4-5 అవర్స్ కూర్చోవడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వీడియో అయితే నేను సెకండ్ డేనే అప్లోడ్ చేశాను, కానీ కాపీరైట్ పడింది. వాయిస్ తక్కువ ఉండి అక్కడ వచ్చే మ్యూజిక్ పెట్టడం వల్ల కావచ్చు మేబీ. ఇంకా మీరు కొత్తగా వీడియోస్ కోటి దీపోత్సవం పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం వాయిస్ అయితే ఎక్కువ చెప్పడానికి ట్రై చేయండి. మీరు వెళ్ళాలనుకునేవారు ఫ్రీ పాస్లోనే వెళ్ళండి, ఎందుకంటే విఐపి పాస్లో అయితే ఎంత ఫ్రీగా ఉండదు కూర్చోవడానికి. తొలి రోజు నిర్వహించిన పూజా కార్యక్రమాలు శంఖాభిషేకం, కోటి మల్లెల అర్చన, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కళ్యాణం. మా పాప అయితే అల్లరి చేయకుండా క్లాప్ చేస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. పైన కళ్యాణం జరిగిన తర్వాత దేవుళ్ళు అందరికీ కనిపించేలాగా ఊరేగింపు అయితే చేస్తారు. సో ఫైనల్గా అయితే అందరూ ఎదురు చూస్తున్న కార్తీక దీపోత్సవం స్టార్ట్ అయింది. దీపారాధన అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందరైతే వెలిగించడం స్టార్ట్ చేశారు.
అందరూ దీపాల అలంకరణ చేసిన తర్వాత స్టేడియం మొత్తము దీపాలతో చాలా అంటే చాలా అందంగా కనిపించింది. ఇంకా అందరైతే దీపాలు వెలిగించడం స్టార్ట్ చేశారు. నేను మా వదిన అయితే శివలింగానికి మొదటగా దీపాలు వెలిగించాము. ఈ వీడియో సెకండ్ డేనే పెట్టాను, బట్ కాపీరైట్ పడింది. వాయిస్ ఓవర్ తక్కువగా చెప్పడం వల్ల కావచ్చు మేబీ. వెళ్ళాలనుకునే వారు వెళ్ళండి. ఇంకా 1 వీక్ టైం ఉంది. 25th వరకు లాస్ట్ అయిపోతుంది. సో ఫైనల్గా అయితే దీపాలు వెలిగించడం కంప్లీట్ అయిపోయింది. దీపాలు అయితే వెలిగించడం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అందరూ వెలిగించాక మొత్తం దీపాలతో అయితే ఇలా అందంగా కనిపిస్తుంది. మీరు వెళ్ళాలనుకునే వారు మాత్రం వెళ్ళండి. ఇంకా 1 వీక్ టైం ఉంది. ఫైనల్గా స్టేడియం మొత్తం ఇలా దీపాలతో అందంగా కనిపిస్తుంది. ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.